గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దిస్ ఇస్ పవన్. ఉత్కంఠభరితంగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల పోరులో 2 రాష్ట్రాల్లో ఘనంగా విజయం సాధించిన బీజేపీ మరో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ద్వారా గెలవడం జరిగింది. ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో ఆధిక్యం సాగించింది. మిగిలిన 2 రాష్ట్రాల్లో తమిళనాడులో ఇక్కడ విజయ్ అనుకోని విధంగా విజయం సాధించబోతున్నాడు. అంటే అన్ని స్థానాల్లో లీడ్ లో ఉండి విజయ్ తన దూసుకెళ్లిపోవడం జరుగుతుంది. సో ఈ ఉత్కంఠభరితంగా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయం పైన అందరూ ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం బీజేపీ ఆఫీస్ లో ఉన్నాము. ఒకసారి ప్రముఖ లీడర్ని అడిగి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఆ బీజేపీ గెలవడానికి గల కారణం ఏంటి, చాలా పెద్ద కాంట్రవర్సీల మధ్య బీజేపీ విన్నింగ్ అక్కడ నమోదు అవ్వడం జరిగింది. దీని ఇంటి విషయాలపైన ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో మౌన్సిక సుంకర్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. బీజేపీ ఒక గ్రాండ్ విక్టరీ సాధించిందని చెప్పుకోవచ్చు. గెలిచిన 3 స్థానాల్లో కూడా స్పెషల్ గానే గెలవడం జరిగింది. సో దాని గురించి మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది? బీజేపీ 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్లో జెండా పాతాలనిపిస్తుంది. ఈసారి ఆ కళ కైవసం చేస్తుంది. మీరు 3 స్థానాలు అన్నారు. ఆల్రెడీ అస్సాంలో గవర్నమెంట్ ఉన్నది, పుదుచ్చేరిలో కూడా బీజేపీ ఉంది. కాబట్టి అది మేము ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకంటే బీజేపీ ఒకసారి లీడ్ తీసుకుందంటే హ్యాట్రిక్ చేస్తుంది. వెస్ట్ బెంగాల్లో మాత్రం గట్టిగా పనిచేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఆపి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడం వల్ల సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగినాం. యాక్చువల్లీ బెంగాల్లో ఎస్ఐఆర్ ఏదైతే తీసుకొచ్చారో దాని వల్లనే గెలిచింది. కావాలని చెప్పేసి ముస్లిం ఓట్లు తీసేశారు, హిందువుల ఓట్లు పెంచారు అని చెప్పేసి కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. ఇల్లీగల్ ముస్లిం బంగ్లాదేశీ ముస్లింల ఓట్లు వేరు, భారతీయ ముస్లిం ఓట్లు వేరు. సో మీరు ఆ ట్రాప్ లో పడకండి. బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ బార్డర్ షేర్ చేసుకుంటాయి కాబట్టి గోడ దూకి చాలా మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలు భారతదేశంకి వస్తున్నారు. అక్కడ స్ట్రిక్ట్ ఉండాలి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళని ఎల్లగొట్టాలి. కాబట్టి ఇందాక మీరు చెప్పింది ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ తోని ఇక్కడ ఓటర్స్ అయినరు కాబట్టి వాళ్ళని ఎల్లగొట్టింది. అక్కడ తీసేసింది భారతీయ ముస్లింలు కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ముస్లిం. అంతే కదండి, అది లీగల్ గా కాన్స్టిట్యూషన్ బద్దంగా రాజ్యాంగబద్ధంగా చేసిన ప్రక్రియ అది. కాబట్టి దానికి భారతీయ జనతా పార్టీని తప్పుపడుతున్నారు అంటే వాళ్ళు ఓడిపోయి చేతగాక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడిన మాటలు. ముఖ్యంగా ఈ బీజేపీ గెలవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్న డెవలప్మెంట్ స్కీమ్స్. ఒకటి, మొన్న పహల్గామ్ లో అంత ఇష్యూ జరిగినప్పుడు హిందూ ఆడబిడ్డల నుదుట సింధూరం, పహల్గామ్ లో అంత పెద్ద టెర్రరిస్ట్ యాక్ట్ జరిగినప్పుడు దానికి ప్రతిచర్య తీసుకునే దమ్ము కేవలం భారతీయ జనతా పార్టీకి ఉంది అన్న విషయం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించారు. ఆ టైంలో టెర్రరిస్ట్ క్యాంపులను లేపేసింది మన ఆర్మీ, న్యూక్స్ కూడా లేపేసింది. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పినాం, సింధు వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసినాం. అంటే మా దేశం జోలికి వస్తే, మా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే మీకు బుద్ధి చెప్తాం అని సింధూర్ ద్వారా చెప్పినాం. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనేది ప్రజలందరూ కోరుకున్నది, ఊహించనిది మోదీ చేసింది. అప్పుడు ఒక హోప్ వచ్చింది. అది కేవలం వెస్ట్ బెంగాల్లోనే కాదు, రేపు తెలంగాణలో కూడా రాబోతుంది. నార్త్ లో ఉన్నంత స్థాయిలో సౌత్ లో ప్రభావం చూపించలేకపోతుంది బీజేపీ. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఈ రిజల్ట్ ఏమన్నా ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంది? 100% చూపిస్తుంది. తెలంగాణలో లాస్ట్ టైమే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సింది, కానీ అడ్డుమారి గుడ్డి దెబ్బల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినరు. ఈసారి మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని దించేసి ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అన్న చెల్లె కొట్టుకు చేస్తారు. వాళ్ళిద్దరి కొట్లాట కాస్త ఏమంటారు బయట పడ్డది రోడ్డు మీద, అంతే. వాళ్ళకి ఫ్యూచర్ ఏం లేదు. ఇక నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ఒకటే, అండ్ మిగిలిన ఒకటే ఆప్షన్ కూడా బెస్ట్ ఆప్షన్ ఉండడం అనేది తెలంగాణ ప్రజల అదృష్టం. థ్యాంక్ యూ. నమస్తే, కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు. మీకందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఎలా అనిపిస్తుంది బీజేపీ అంటే, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మీరు జెండా ఎగరవేయడం ఎలా అనిపిస్తుంది? సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే, రెండు స్టేట్స్ లో లీడింగ్ లో ఉన్నారు, ప్యూర్ మెజారిటీ. It's truly emotional actually. Why? Because not only West Bengal, మన దేశం మొత్తం కూడా ఎదురు చూసినటువంటి రిజల్ట్ ఇది. గత 20-30 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తున్న పోరాటం ఇది.
కేవలం బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ మీద ఉన్నటువంటి బీజేపీ వాళ్ళే కాదు చేస్తున్నది, అక్కడ ఉన్న కార్యకర్తలే కాదు, ఇక్కడ ఉన్న మేము కూడా అంతర్యుద్ధం చేసినాం, లేకపోతే వాళ్ళకి సహకరించినాము. అదేవిధంగా మేము కూడా ఇక్కడ నుంచి మేము గెలవాలని చెప్పేసి కోరుకున్నాము. ఎందుకోసము అని అంటే మన భారతదేశానికి దాదాపు 500 కిలోమీటర్ల సరిహద్దు రేఖను ఇవాళ బెంగాల్ మనకు బంగ్లాదేశ్తోన షేర్ చేసుకుంటున్నాం మనం. కానీ నాటి బెంగాల్ విభజన జరిగినప్పుడు మన దేశాన్ని సరిగా విభజించకుండా చేసినటువంటి కాంగ్రెస్ కుట్ర ఏదైతే ఉందో దానికి బెంగాల్ ప్రజలందరూ కూడా భారీ మూల్యం చెల్లించారు. ఇవాళటి వరకు కూడా చెల్లిస్తూనే వచ్చారు. ఎందుకంటే గతంలో కమ్యూనిస్టులు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి టీఎంసీ కానివ్వండి, వాళ్ళు చేసిన అరాచకాలకి మా కార్యకర్తల యొక్క కష్టం, మా కార్యకర్తల యొక్క త్యాగాలు, మా కార్యకర్తలను ఎంతో మందిని పుట్టన పెట్టుకున్నటువంటి ఈ నరరూప రాక్షసులు, నరహంతకులకు ఇవాళ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్. కాబట్టే ఇవాళ చెప్తున్నాము, కేవలం అదొక్కటే కాదు, బెంగాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీనే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మేమందరం కూడా ఇవాళ ఎందుకు సంతోషపడుతున్నామో చెప్పాలంటే, ఇన్ఫిల్ట్రేటర్స్, బంగ్లా అక్రమ చొరబాటుదారులను ఆపాలి, వీళ్ళను ఖచ్చితంగా దేశం నుంచి పంపించాలి. రోహింగ్యాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమంగా మన దేశంలో చొరబడి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు అని చెప్పేసి మేము ఇవాళ పోరాటం చేయలేదు. అస్సాంలో మన యొక్క అస్సాం విద్యార్థి పరిషత్ పోరాటం చేసిన తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి నేను కూడా ఆ రోజు 2009లో మేము చలో చికెన్ నెక్ కార్యక్రమం చేసినాము. ఎందుకోసం బంగ్లా అక్రమ చొరబాటుదారులను పంపించి అక్కడ స్థిరమైనటువంటి ఒక సరిహద్దు రేఖ మాకు కావాలి, స్థిరమైనటువంటి ఒక సరిహద్దులో ఫెన్సింగ్ వెయ్యాలి అన్న ఒక దృఢ నిశ్చయంతో మేము అక్కడి నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చినాము. ఆ పోరాటంలో నాకు ప్రత్యక్షమైనటువంటి భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇవాళ నేను సగర్వంగా చెప్తున్నాను, మా భారతీయ జనతా పార్టీ గెలవడం అన్నది వాళ్ళకొక్కరికే కాదు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అసలు చెప్పాలంటే. సో మొత్తానికి చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ఏదైతే మన పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఉందో, సో యాక్చువల్లీ పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమి గెలిచింది, ఆబ్వియస్లీ గెలిచినట్లే. ఇంకా సో ఈ ఎఫెక్ట్ రాబోయే జిహెచ్ఎం ఇక్కడ మన దగ్గర ఎన్నికల్లో చూపించే అవకాశం 100% భారతీయ జనతా పార్టీ ఏదైతే మన విజయం ఉందో ఆ విజయాలు ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల పైన పడతాయి, 100% పడతాయి. ప్రస్తుతానికి దక్షిణ భారత కేవలం ఉత్తరాది రాష్ట్రాలకి పరిమితం అయ్యింది భారతీయ జనతా పార్టీ అనుకునేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హెచ్చరిక ఇదే, రాబోయే నెక్స్ట్ వచ్చే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఎందుకోసం చెప్తున్నామంటే అస్సాంలో గెలవడము, తర్వాత వెస్ట్ బెంగాల్లో గెలవడం అన్నది అది యొక్క సైద్ధాంతికమైనటువంటి పోరాటం. మాది మా యొక్క ఈ పోరాటంలో మేము విజయం సాధించినాము. ఇక్కడ జరిగేటటువంటి పోరాటం అస్తిత్వ పోరాటము. తెలంగాణ సాధించుకున్నాము మేము ఇక్కడ తెలంగాణ ఉద్యమం చేసి అనంటే మా యొక్క అస్తిత్వం కోసం చేసినాము. ఇవాళ ఈ అస్తిత్వాన్ని సమూలంగా సర్వనాశనం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి నాటుతున్నటువంటి నాటకాలు ఏవైతే ఉన్నాయో అవి త్వరలోనే బయట పెడతాము. ఖచ్చితంగా తెలంగాణలో రాబోయేటటువంటి ప్రభుత్వం మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, రాసి పెట్టుకోండి మేము చెప్తున్నాం. ధన్యవాదాలు. బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అయింది అనుకోవచ్చా? ఇట్లా అంటే అక్కడ ఇంత ముందు కూడా చాలా హిందువుల పైన దాడులు జరిగినాయి, దాడులు జరిగిన తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది ఇక్కడ గెలుస్తామని. సో ఇప్పుడు ఆ ఛాలెంజ్ లో గెలిచింది అనుకోవచ్చా? 100% గెలిచింది. ఇది మా బీజేపీ విజయం కంటే ఎక్కువ ప్రజల విజయం, వాళ్ళ అభివృద్ధి విజయం. హిందువులపై దాడికి నిరసనగా ఒక గుణపాఠం నేర్పించిన ఘనత ఇలా బెంగాల్ ప్రజలపై. ఇలా మళ్ళీ దీది వస్తే అది వెస్ట్ బెంగాల్ లెక్క ఉండకు, బంగ్లాదేశ్ లెక్క విపరీతంగా అడ్డగోలుగా రోహింగ్యాలను తీసుకొచ్చి హిందువులపై ఉసగొల్పి దొంగ ఓట్లు, అడ్డగోలు దాడులు, రేపు హిందువులకి హిందూ దేశంలో రక్షణ లేని పరిస్థితిలో ఉన్న టైంలో ఈ ఎలక్షన్ మమతా బెనర్జీకి హిందూ వ్యతిరేకులకి గట్టి గుణపాఠం అని నేను భావిస్తున్నాను. అంటే ఆ ఓట్లు తొలగించడం వల్ల మీరు గెలిచేది కూడా కొంత ఆరోపణ ఉంది. నిజమైన ఓట్లు తొలగించారా లేకపోతే ఎట్లా? దొంగోట్లు తీస్తే తప్పేముంది? దొంగోట్లు తీయాలి కదా, దొంగోటు ఎందుకు ఉండాలి? ఇలా భారతదేశ పౌరుడి ఓట్లు ఉండాలి. దేశంలోనే కాదు వాడు, బంగ్లాదేశ్ ఎందుకు ఉండాలి ఓట్లు? ఇవాళ తెలంగాణ కూడా దునియా ఓట్లు ఉన్నాయి, రోహింగ్యాల ఓట్లు ఉన్నాయి. ఎంఐఎం పార్టీ సమర్థిస్తుంది, కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. వాళ్ళ ఓట్లు ఏమవసరం, వాళ్ళకేం సంబంధం భారతదేశానికి? ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చింది మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తప్పించి, దొంగ ఓట్లతోటి గెలవాలనే ప్రయత్నం తప్పించి వేరే ప్రయత్నం లేదు కాంగ్రెస్, ఎంఐఎం, టీఎంసీ లాంటి పార్టీలు. గత కొద్దిసేపటి క్రితమే మమతా బెనర్జీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అక్కడ సీసీ కెమెరాలు తొలగించి అక్కడ ఉన్నటువంటి ఓట్లను తారుమారు చేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అక్కడ కావాల్సిన ఎక్కువ సెక్యూరిటీ పెట్టి మా నాయకులు ఇబ్బంది పెడతా ఉందని ఆమె ట్వీట్ చేయడం. ఇప్పుడు మొన్న ఎలక్షన్ రోజు చూసిర్రు దాడులు, టీఎంసీ నాయకులు చూసిర్రు.
ఇలా బీజేపీ పై దాడి ఆల్ చేసారు. నీ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఆర్డర్ నీ కంట్రోల్లోనే ఉండే కదా, ఎక్కడ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి నువ్వు పెట్టుకోవచ్చు కదా. ఇవాళ ఓడిపోయినావు అని చెప్పి ట్యాంపరింగ్ అయింది. మరి గతంలో నువ్వు ఎట్లా గెలిచినావు, మరి అప్పుడు ట్యాంపరింగ్ కాలేదా? నువ్వు గెలిస్తే ట్యాంపరింగ్, నువ్వు ఓడిపోతే ట్యాంపరింగ్ కాదు. ఇవాళ నీ వక్ర బుద్ధితోటి నీ బెంగాల్ ప్రజల్ని వంచినందుకు వాళ్ళు గుణపాఠం చెప్పారు. ఇవాళ ఓటింగ్ శాతం ఎంత పెరిగింది, ఎందుకు పెరిగింది? నీకు బుద్ధి చెప్పాలని చెప్పి ఇంతగానం ఓటింగ్ శాతం పెరిగింది. ఎక్కడ కూడా చరిత్ర లేని విధంగా ఇవాళ ఓటింగ్ శాతం పెరిగింది. అంటే ఇంట్లో ఎవరు కూడా కూసోదలుచుకోలే, ఈమెను ఇక్కడ నుంచి ఎలగొట్టాలి లేకపోతే బంగ్లాదేశ్ అవుతుంది అని చెప్పి భయానికి ఇవాళ ప్రజలు ఓటేశారు. కేరళలో తమిళనాడులో బీజేపీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? ఓడిపోవడం కారణం 100 ఉంటాయి. ఏదున్నా సరే అక్కడ మా ఓటు శాతం విపరీతంగా పెరిగింది. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. అట్లేం లేదు. సో రానున్న రోజులలో ఎక్కడైతే లోపాలు జరిగినా దాన్ని సరిదిద్దుకొని డెఫినెట్ గా అక్కడ కూడా మేము రాబోతున్నాం. కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్ల అక్కడ కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం ఎన్ని సీట్లు సాధించిందని కూడా వాళ్ళు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను ఒక ఛాలెంజ్ చెప్తా, దమ్ము ఉంటే ఇవాళ రిజైన్ చేయి, మళ్ళీ కాంగ్రెస్ తెచ్చుకో. నువ్వేనో కేరళలో కాదు, ఫస్ట్ తెలంగాణలో నువ్వు ఇచ్చిన హామీలని అమలుపరిచే ప్రయత్నం చేయి. తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్. కమిషన్లు బంద్ చేసేయండి మీరు ఫస్ట్. దునియా కమిషన్లు, అన్నిట్లో కమిషన్లే. ఇలా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అనేది 0. అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంకా అప్పులు ఓడిస్తలేడు, ఇంక ఇస్తే ఇంకా చాలా పెరిగిపోతాయి. ఇప్పుడే 7-8 లక్షల కోట్లు అప్పులైనాయి. అయినా చెప్పిండు కదా నాకు ఓడి అప్పు ఇస్తలేడని, ఎట్లా కడతారని ఇస్తలేడు. ఇవాళ తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉన్నది. ఫస్ట్ దాని సంగతి చూడరా నాయన అంటే నేను ఆడపోయినా నేను ఈడపోయినా ఈడ గెలిపించినా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఫస్ట్ తెలంగాణలో సంగతి చూడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎందుకు పెడతలేవు, ఎందుకు భయపడుతున్నావు? ఎలాంటి వేవ్ ఉందని భయపడుతున్నావు. తమిళనాడులో జోసెఫ్ విజయ్ ఫస్ట్ టైం పోటీ చేసి ఇప్పుడు కూడా విజయం దిశగా వెళ్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? సూపర్. జంజీ ఒక కొత్త నాయకత్వం కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల ఓటు తీర్పు అద్భుతము. ఎవరు చేసినా ప్రజలకు మంచి చేయాలి. ఆడ కూడా చూస్తే యాంటీ హిందూ గవర్నమెంట్ ఉండే, ఒక బాధ్యతలో ఉన్న గవర్నమెంట్ అంటే ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విపరీతంగా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, అది కరెక్ట్ పద్ధతి కాదు. హిందువులు వేస్తేనే నువ్వు గెలిచినావు, హిందువులపై అనుచిత వ్యాఖ్యలు. ఒక చిన్న సామాజిక వర్గాన్ని నువ్వు ఓటు బ్యాంక్ గా మార్చుకోనికి హిందువులను ద్వేషిస్తుంటే మరి ప్రజలు బుద్ధి చెప్పక ఏం చేస్తారు? ఇలా సేమ్ తమిళనాడు రిజల్ట్స్ కూడా అలాంటివి ఇక్కడ తెలంగాణలో కూడా 100% రోజు గుళ్లపై దాడులు విపరీతంగా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గుళ్లపై దాడులు, ప్రశ్నిస్తే కేసులు. నిన్న కాక మొన్న నవాబ్పేట, మహబూబ్నగర్ జిల్లాలో నవాబ్పేటలో 25 మందిపై అక్రమ కేసు పెట్టి, మరి రేవంత్ రెడ్డి గారు దీనిపై మీరు డెఫినెట్ గా స్పందించాలి. 25 మంది హిందువులపై అక్రమ కేసు పెట్టిర్రు, అవతల వర్గంపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. వాళ్ళని పిఎస్ కి తీసుకుపోయి విపరీతంగా కొట్టిర్రు. మరి వాళ్ళ నువ్వు గద్దె మీద ఉన్నవాడిని నువ్వు సంతోష వాళ్ళకు, రేపు నేను గద్దె దించుతాం బొంద పెడతారు ఇక్కడ తెలంగాణ ప్రజలు. దీనిపై మోదీ గెలిచిన అనుకోవచ్చా చేసినటువంటి ఛాలెంజ్ లో? ఆయన మాకు ఛాలెంజ్ కాదండి, మాకు కావాల్సింది అభివృద్ధి. దేశం అభివృద్ధి దిశగా ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి. ఇవాళ బెంగాల్ ప్రజలు వాళ్ళు ఓటుతోటి మంచి అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని చేసి ఇప్పించుకుంది. ఇవాళ బెంగాల్ అభివృద్ధి దిశగా ముందు పోతుంది. ఈ రిజల్ట్ తర్వాత తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు బీజేపీ పార్టీ తరఫున? డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు కూడా ఇక్కడ అవకాశం ఇవ్వాలి. బీజేపీకి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం. హిందూ వ్యతిరేక సర్కార్లని తిప్పి కొట్టాలి, బొంద పెట్టాలి. ఇక్కడ డెవలప్మెంట్ కూడా శూన్యము. మీకు ఇచ్చిన హామీలకు ఆశపడి మీరు ఎవరైతే ఓటేసారో ఇలా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో ఊరుకపోయింది. ఒకప్పుడు నెత్తి మీద ₹1,00,000 అప్పుడు ఒక్కొక్కరిని, ఇలా మనకు తెలియకుండా 4 లక్షలు అప్పు. దానిపై మీరు ఆలోచన చేయాలి. బీజేపీని ఒకసారి రాష్ట్రంలో అధికారం తీసుకొస్తే అద్భుతంగా పాలన ఉంటుంది. బీజేపీ విజయం పైన సార్ మాట్లాడదలుచుకున్నారు, ఒకసారి అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. సార్ ఎలా అనిపిస్తుంది బీజేపీ ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో 4 రాష్ట్రాల్లో దూసుకోబోతా ఉంది. అస్సాము తిరిగి కైవసం చేసుకున్నాము, అదేవిధంగా పుదుచ్చేరి కూడా కైవసం చేసుకున్నాము. అదేవిధంగా తమిళనాడులో ఏదైతుందో సౌత్లో తమిళనాడులో రాదు అన్నటువంటి దాంట్లో దాదాపుగా టీవీకే తర్వాత ఎక్కువ స్థానాలు గెలిచి నిర్ణాయకమైనటువంటి స్థానంలో ఏఐడిఎంకేతో కలిసి ఎన్డీఏ ఉంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఏదైతుందో మన యొక్క బెంగాల్లో ఏదైతుందో తృణమూల్ కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఏదైతుందో అక్కడ రోజు రోజుకు
ప్రజల వ్యతిరేక పరిపాలన జరిగేటటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా విసుకుపోయారు. అక్కడ ఉండేటటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో పూర్తిగా మొత్తం నాశనం అయిపోయింది. అక్కడ ఉండేటటువంటి పోలీస్ వ్యవస్థ కానీ, అక్కడ ఉండేటటువంటి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అక్కడ ఉండేటటువంటి బిలో పావర్టీ లైన్లో ఉండేటటువంటి సంక్షేమ పథకాలు కానీ అవన్నీ కూడా ప్రజలకందరికీ దూరం అయిపోయింది. దాంతోపాటు రక్షణ కవచంగా ఉండేటటువంటి వెస్ట్ బెంగాల్ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతంలో రోహింగ్యాల యొక్క బంగ్లాదేశ్ నుండి రోహింగ్యాల వలస రావడము అక్కడ ఉండేటటువంటి లోకల్ వాళ్లకు ప్రాణాంతకంగా మారింది. ముస్లింల హిందువులకే కాదు ముస్లింలకు కూడా ప్రాణాంతంగా మారేటటువంటి పరిస్థితి నిర్మాణమైంది. కాబట్టి అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క దరిద్రమైనటువంటి ప్రభుత్వము మమతా బెనర్జీ ప్రభుత్వము ఎంత తొందరగా నశిస్తే అంత మంచిది అన్నటువంటి భావనతో ఏదైతుందో మూకుమ్మడిగా ఏదైతుందో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మోడీ గారు కూడా రాబోతున్నారు కదా. మోదీ గారు అదే విధంగా ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతుందో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 37% మేము ఓటింగ్ ప్యాటర్న్ సాధించడం జరిగింది. తప్పకుండా 100% ఏదైతే ఉందో 28-29లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఇక్కడ తప్పకుండా ఈ తెలంగాణ గడ్డపై కాషాయ ధ్వజము భారతీయ జనతా పార్టీ ధ్వజం ఏర్పాటు చేస్తుంది అన్నటువంటి విశ్వాసాన్ని చెప్తాం. ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తా ఉంది. ఇక్కడ ఉండేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇక్కడ ఉండేటటువంటి ఫారెన్ అఫేర్స్ కానివ్వండి, మొన్న యుద్ధం జరిగితే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం జరిగితే కూడా ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ అయితే ప్రపంచ శాంతి ఏర్పడుతుంది అన్నటువంటి విషయాన్ని పాకిస్తాన్ కానీ, మిగతా గల్ఫ్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ, మిగతా రష్యా కానీ అన్ని కంట్రీస్ కూడా ఆలోచన చేస్తున్నాయి. ప్రపంచం మొత్తం కూడా ఆర్థికమైనటువంటి పరిస్థితి ఉన్నది మొన్న యుద్ధం వల్ల. కానీ భారతదేశంలో అటువంటి పరిస్థితి రాకుండా ఇక్కడ ఉండేటటువంటి ప్రజల సంక్షేమాన్ని కొనసాగించినటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుగురించే మొత్తం ప్రపంచం అంతా కూడా ఏదైతుందో భారతదేశం వైపు చూస్తా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉండాలి అన్నటువంటి కోరుతా ఉన్నది. ఎందుకంటే ఆత్మ నిర్భర్ ద్వారా వికసిత్ భారత్ వైపు ఈ రోజు పోతా ఉంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్వచ్ఛ భారత్ మిషన్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఏదైతుందో ఈ భారతదేశంకి ఏదైతుందో పునాది ఏర్పడింది. ఈ రోజు 80 కోట్ల మందికి ఫ్రీ రేషనింగ్ ఇచ్చి పేద ప్రజల యొక్క పొట్ట నింపేటటువంటి పని ఏదైతుందో నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణ కూడా ఏదైతుందో తప్పకుండా కైవసం చేసుకుంటాం. తెలంగాణకి ఏదైతుందో నరేంద్ర మోడీ గారు 10వ తారీఖున భారీ బహిరంగ సభ ఏదైతుందో పరేడ్ గ్రౌండ్ లో జరుగుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా ఏకత్రితం చేసేటటువంటి పని భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. దాదాపుగా 22 సెల్స్ ఉన్నాయి. ఈ 22 సెల్స్ ద్వారా కూడా సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలను ఏదైతే ఉందో అక్కడ తీసుకురావడానికి ప్రయత్నము. 8,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో కొన్ని ప్రారంభిస్తున్నారు, కొన్ని శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క తెలంగాణలో ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఏదైతే ఉందో బ్రహ్మాండంగా చేసింది. కానీ ఈ మూర్ఖత్వపు మాటలు ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ₹1 కూడా పంపలేదని చెప్పేసి వాళ్ళే చెప్తారు. వెంకటరెడ్డి గారు పోతారు, సీఎం దాదాపుగా నెలకు 2 సార్లు పోయి అక్కడ ఉండేటటువంటి ప్రైమ్ మినిస్టర్ కలుస్తారు, మంత్రులందరినీ కలుస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళన్నీ కూడా ఈ రోజు మొత్తము తెలంగాణ వ్యాప్తంగా ఏదైతుందో అనేకమైనటువంటి రహదారులు ఏదో జరుగుతూ ఉంది. పక్కనే ఉండేటటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ, ఉప్పుగూడ కానీ, మలక్పేట కానీ, ఈ విధంగా చెప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లో కానీ ఈ విధమైనటువంటి బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంది. తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాబోయేటటువంటి రోజుల్లో కాషాయ ధ్వజం ఎగవేస్తుంది. దాంట్లో సందేహం లేదు. ప్రజలందరినీ కోరుతా ఉన్నాము. 10వ తారీఖున జరిగేటటువంటి భారీ బహిరంగ మీరందరూ రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. దాదాపుగా 5 లక్షల మంది పైన వచ్చేటటువంటి అవకాశం ఉందని మా యొక్క అంచనా కూడా స్పష్టంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనతో క్రాంతి కిరణ్ గారు ఉన్నారు, ఎస్సీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్. అసలు బీజేపీ ఇంత ఘనంగా విజయం సాధించింది, ఒకసారి వారి మాటల్లో ఎలా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. చాలా ఆనందం అనిపిస్తున్నది. వెస్ట్ బెంగాల్లో హిందువులందరూ కూడా ఏకమై
15 సంవత్సరాల నుంచి ఏదైతే వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద ఉత్పీడన జరిగిందో, హిందువుల మీద దేవాలయాల మీద ఏ రకంగా దాడులు జరిగినాయో, హిందువుల ఏదైతే ముఖ్యమైన పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ దుర్గామాత ఉత్సవాలు జరుగుతాయి, ఆ ఉత్సవాలు జరిగే భూమి మీద మహిళలని ఆ ఉత్సవాలు జరగనీయకుండా ఆపిన ఒక పార్టీ టీఎంసీ పార్టీ, అక్కడున్న మమతా బెనర్జీ సార్, అక్కడున్న ప్రభుత్వం దుర్మార్గంగా ఎన్నో సందర్భాలలో అక్కడున్న ప్రభుత్వ హాస్పిటల్లో దాడులు జరిగితే ప్రభుత్వం సంబంధించిన ఏమాత్రం స్పందన లేదు. వెస్ట్ బెంగాల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా భయానికి భరోసాకు మధ్యలో జరిగిన ఈ సంఘర్షణలో 15 సంవత్సరాల నుంచి కూడా వెస్ట్ బెంగాల్లో అక్కడున్న బెంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయానికి గురైనారు. ఏ రకంగా అయితే అక్కడ ప్రభుత్వము రోహింగ్యాలని వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలందరినీ కూడా ఆధార్ కార్డులు ఇచ్చి చిరనివాసం ఏర్పడి వాళ్ళకు ఓటర్లుగా మార్చుకొని గెలుస్తూ వచ్చింది 15 సంవత్సరాల నుంచి. ఈ ఎక్కడో ఒక చోట అక్కడ స్థానికంగా ఉన్న హిందువులందరూ కూడా దాన్ని గ్రహించి ఇదే రకంగా మమతా బెనర్జీ కనుక అధికారంలో కొనసాగినట్టయితే అక్కడ ఉన్న హిందువులకు మనుగడ సాగదు అని స్పష్టమైన గ్రహించిన హిందువులందరూ ఈరోజు ఒక్క కంఠంగా మహిళలు, యువకులు, పురుషులు, అన్ని వర్గాలకు సంబంధించిన హిందువులందరూ కూడా ఎక్కడో ఒక చోట నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనమందరం కూడా కమలంబుకు ఓటేస్తే మనందరూ కూడా జీవితాలలో సంతోషాలు వస్తాయి, ఒక స్వర్ణిమమైన వెస్ట్ బెంగాల్ని మనం కాపాడగలుగుతాము. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఒక వెస్ట్ బెంగాల్లో వందే మాత్రం పాడితే దాన్ని వ్యతిరేకించిన ఒక దాఖలాలు చూసినాము. అక్కడున్న స్థానికంగా ఉన్న దేశభక్తులందరూ కూడా ముక్త కంఠంతో ఏ వందే మాత్రం గీతం అయితే ఈ వెస్ట్ బెంగాల్ గడ్డ మీద పుట్టిందో దాన్ని వ్యతిరేకించే పార్టీ ఇక అధికారంలో ఉండొద్దు అని నిర్ణయం తీసుకొని ఈ రోజు స్పష్టంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో స్వాగతించింది, అక్కడ స్వీకరించింది. నరేంద్ర మోడీ గారి వల్లనే ఆ వెస్ట్ బెంగాల్ గడ్డ మీద అభివృద్ధి సాధ్యమవుతుంది. కేవలము ముస్లింల పక్షాన మాత్రమే అక్కడ ప్రభుత్వం పనిచేస్తూ వచ్చినది, హిందువుల గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదు అని గ్రహించిన హిందువులందరూ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారి వల్లనే, అక్కడున్న భారతీయ జనతా పార్టీ నేతృత్వం వల్లనే మా ఒక జీవితంలో వెలుగు వస్తుంది అని కనిపించి అందరూ కూడా ఒక మాటగా కేవలము వెస్ట్ బెంగాల్లోనే కాదు, దేశ నలుమూలలో ఉన్న వెస్ట్ బెంగాల్ సంబంధించిన హిందువులందరూ కూడా తిరిగి వాళ్ళ సొంత ఊరికి పోయి నరేంద్ర మోడీ గారి ఓటేసి ఈ రోజు ఒక స్పష్టమైన మెజారిటీ ఇచ్చి అక్కడ ఒక రాబోయే రోజులలో ఒక మంచి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ రోజు ఈ యొక్క ఫలితాలే సంకేతం. అంటే వెన్నడూ లేని విధంగా ఓటింగ్ అనేది నమోదవడం జరిగింది. పర్సంటేజ్ ఆల్మోస్ట్ 96 అరౌండ్ ఆ టైంలో అంత నమోదైంది. సో అంటే ఏమనిపిస్తుంది, అంటే ముఖ్యంగా బీజేపీ ఎలాంటి స్ట్రాటజీస్ పరంగా వెళ్తుంది? ఒక విషయం ఏమిటంటే వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఎస్ఐఆర్ అమలైన తర్వాత నిజమైన ఓటర్లకి బోకస్ ఓటర్లకు జరిగిన ఒక ఎన్నిక ఇది. ఎవరెవరైతే ఓన్లీ హిందువులు ఓట్లే ఎక్కువ ఉంచుకొని ముస్లింస్ ఓట్లు తీసేశారు అని చెప్పేసి అది కూడా కాంట్రవర్సీ. భారతీయ జనతా పార్టీ ఎస్ఐఆర్ క్రమంలో ఎక్కడ పార్టీ ఏమి ఇన్వాల్వ్ కాలే, పార్టీ అజెండా ఎక్కడ రన్ చేయలేదు. ఎస్ఐఆర్ దాని ఒక విధి విధానాల ఆధారంగా ఆడ ప్రాపర్గా శానిటేషన్ చేసింది. ఎవరెవరైతే వేరే దేశాల నుంచి అక్రమంగా ఈ దేశానికి వచ్చి వారి చిరనివాసం ఏర్పరచుకొని ఇక్కడ ముస్లింలు అక్కడున్న పెత్తందారులతోని సహాయంతోని ఓటర్లుగా మారి కేవలము అక్కడున్న టీఎంసీకి మద్దతు పలికినారు. వాళ్ళ పండుగలకు వాళ్ళకు సహకారం అందించుకున్నారు, వాళ్ళ మతానికి వారు సహకారం అందించుకున్నారు. వాళ్ళు అక్కడ చిరనివాసం ఏర్పాటు చేసుకోనికే టీఎంసీ ప్రభుత్వం మమతా బెనర్జీ వాళ్ళకి సహకరించింది. ఎక్కడో ఒక చోట ఎస్ఐఆర్ జరిగిన తర్వాత నిజమైన వెస్ట్ బెంగాల్ ఓటర్లందరూ కూడా బయటికి వచ్చిండ్రు. అక్కడ నిజమైన ఓటర్ల మధ్యలో ఏదైతే బోకస్ ఓటర్ల మధ్యలో గత 15 సంవత్సరాల నుంచి ఏదైతే సంఘర్షణ జరిగిందో ఆ సంఘర్షణలో ఎస్ఐఆర్ వల్ల ఈ బోకస్ ఓట్లన్నీ కూడా తొలగించడం జరిగింది. వాళ్ళందరూ కూడా దేశాన్ని నుంచి తరిమివేసే పరిస్థితి నిర్మాణం అయింది. భయానికి భరోసా జరిగిన సంఘర్షణ ఇది. 15 సంవత్సరాల నుంచి కూడా అక్కడ హిందువులందరూ కూడా భయభ్రాంతులుగా వాళ్ళు అక్కడ జీవితం ఉండే. అక్కడున్న హిందూ యువకులందరూ కూడా దేవాలయాలకు పోవాలంటే పరిస్థితి లేదు. అక్కడున్న హిందూ మహిళలందరూ కూడా దుర్గామాత ఉత్సవాలు చేసే పరిస్థితి లేదు. అక్కడున్న ప్రభుత్వము దుర్మార్గంగా ముస్లింల ఒక బొజ్జగింపు చర్యలో భాగంగా మొహర్రం రోజు దుర్గామాత ఉత్సవాలు చేయకుండా ఆపింది. అక్కడున్న ముస్లిం సంబంధించిన అపీస్మెంట్ పాలసీలో భాగంగా అక్కడున్న హిందువులని దేవాలయాల ద్వారా ఒక దీపధూప నైవేద్యాలు కాకుండా ఆపింది. ఎక్కడో ఒక చోట హిందూ ఆక్రోశం బయటకు వచ్చింది. హిందువులందరూ ఏకమైనరు. ఈ తూర్పు నక్కలాగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీ ఈ వెస్ట్ బెంగాల్కి సరిపోదు అని గ్రహించి అక్కడున్న హిందువులందరూ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ హిందువుల పక్షాన మాట్లాడగలిగిన ఒక పార్టీ నేతృత్వం, భారతీయ జనతా పార్టీ నేతృత్వాన్ని స్వీకరించింది, స్వాగతించింది. అందుగురించి ఈ రోజు 2/3 మెజారిటీ ఇచ్చి వాళ్ళని పట్టం కట్టి వాళ్ళని అధికారంలో తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ పక్షాన. మేమందరం కూడా అక్కడ వెస్ట్ బెంగాల్ ఉన్న హిందువులందరూ కూడా వాళ్ళందరూ కూడా మేము వారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. వారు తీసుకున్న ఒక ధైర్యోపితమైన సాహసాన్ని కూడా మేము అందరం కూడా మెచ్చుకుంటున్నాం, వారిని అభినందిస్తున్నాం. హాయ్ సార్. సార్ యాక్చువల్లీ ప్యూర్ డామినేషన్ 5 స్టేట్స్లో 3 స్టేట్స్ వచ్చేసింది, ఎలా అనిపిస్తుంది?
ఈరోజు ప్రజలందరూ కూడా పూర్తి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మీరు ఒకసారి చూస్తే ఒకటిగా అన్ని రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేస్తూ మన మహారాష్ట్రలో, ఢిల్లీలో, హర్యానాలో, ఈరోజు వెస్ట్ బెంగాల్లో మరి ప్రజలంతా కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే అభివృద్ధి జరుగుతుందన్న విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టగట్టడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. మరి ఎందుకంటే ముందు నుంచి కూడా బెంగాలీస్ అంతా కూడా నేషనలిజం వైపు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, దేశం కోసం నిలబడుతున్న విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినటువంటి బెంగాలీలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 2011లో 0 సీట్లు ఉన్నటువంటి బెంగాల్లో ఈరోజు అబ్సల్యూట్ మెజారిటీతో మేము అధికారంలోకి వచ్చామంటే ఇది భారతీయ జనతా పార్టీ కి ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం స్పష్టమవుతుంది. అంటే ఇంతవరకు అక్కడ బీజేపీ జెండా ఎగరలేదు. సో బట్ ఇప్పుడు ఒక మంచి విక్టరీ వచ్చింది. ఇంకా ఈ ఎన్నికల రిజల్ట్ అనేది రాబోయే ఇక్కడ తెలంగాణ ఎన్నికలు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? తప్పకుండా ఈ విజయం తర్వాత నరేంద్ర మోడీ గారు తెలంగాణ వస్తున్నారంటేనే ఒక సంకేతం. నెక్స్ట్ తెలంగాణలో మేము కాషాయ జెండా ఎగరబోతున్నాం అనేది వారు స్పష్టమైన సంకేతం ఇస్తూనే వస్తూ ఉన్నారు. మరి వారి పాదం తెలంగాణలో అడుగు పడ్డ తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కూడా కాషాయమయం అయిపోతుంది. దాని పూర్తి విశ్వాసం ప్రజలందరికీ ఉన్నది. అంటే బీజేపీ ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే మెయిన్ గెలిచిన ప్రతిసారి ఇట్లా రిగ్గింగ్ గురించి కానీ, ఫేక్ ఓట్స్ గురించి కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఓటమితోటి వాళ్ళంతా కూడా మైండ్ బ్లాక్ అయి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈరోజు ఇండియా కూటమి నిన్నటి వరకు కూడా వాళ్ళే మరి ఓట్ చోరీ అన్నారు. ఈరోజు మరి ఆ చోరీ ఓట్లు వెళ్ళిపోతేనేమో మళ్ళీ వాళ్ళే ఈ రకంగా మాట్లాడతారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, వాళ్ళు ఓటమిని జీర్ణించుకోలేక మాట్లాడుతున్నటువంటి పిచ్చి మాటలు. ఈరోజు ప్రజలు 96% మంది ప్రజలు ఈరోజు ఓటింగ్లో పాల్గొని మరి ఇచ్చినటువంటి తీర్పును కూడా వాళ్ళు గౌరవించకుండా ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి ఏ విశ్వాసం ఉందో అర్థమవుతుంది.